ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో. ఈ విధంగా ఈ నార్మల్గా ఉన్న వీడియోని జస్ట్ 1 క్లిక్లోనే మీరు డైరెక్ట్గా 8K క్వాలిటీలోకి కన్వర్ట్ చేయొచ్చు. ఈ విధంగా అల్ట్రా హెచ్డి 8K అల్ట్రా హెచ్డిలోకి మీరు ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు మీ వీడియోని సింపుల్గా 1 క్లిక్లో. ఓకే, సో ఇది ఏమాత్రం క్లిక్ బెట్ కాదు. 100% మీరు ప్రివ్యూలో చూసినట్టుగా ఇలాంటి రిజల్ట్స్ మన వీడియోస్లో తీసుకురావచ్చు. ఎలాంటి లో క్వాలిటీ ఉన్న వీడియో అయినా సరే దాన్ని మనం ఈ విధంగా 8K అల్ట్రా హెచ్డి క్వాలిటీలోకి వీడియోని కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఈ విధంగా మనకు వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు క్యాప్కట్ ఎడిటింగ్ యాప్ కావాలి. సో క్యాప్కట్ లేటెస్ట్ వర్షన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే VPN కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను పాండా VPNని కనెక్ట్ చేసుకుంటాను. ఇది మనకు ప్లే స్టోర్లో ఉంటుంది. సో ఫస్ట్గా ఈ VPNని ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ దీన్ని కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ క్యాప్కట్ యాప్ లేటెస్ట్ వర్షన్ 13.9.0 ఈ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే మీకు తెలిసిందే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో మిగతా విషయాలు మీకు తెలుసు అనుకుంటాను, నేను ఎక్కువగా రివీల్ చేయను. సో ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఏదైతే మీ నార్మల్ వీడియో ఉంటుందో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ నార్మల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో. ఈ వీడియో మరి అంత లో క్వాలిటీలో ఏం లేదు. సో మినిమం ఇది 480pలో ఉంది. సో 480p బేసిక్ క్వాలిటీలో ఉంది అనమాట ఇది. అండ్ ఇప్పుడు ఈ వీడియో నుంచి నేను జస్ట్ 1 క్లిక్లోనే 8K అల్ట్రా హెచ్డి క్వాలిటీలోకి కన్వర్ట్ చేసేస్తాను. సో దానికోసం సింపుల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకు ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ఎఫెక్ట్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది మనకు. సో ఫస్ట్గా ఇక్కడ మనకు ఈ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు కింద ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇప్పుడు వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మనకి ట్రెండింగ్, ప్రో, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అని చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ ట్రెండింగ్లోనే మనకు ఎఫెక్ట్ ఉంటుంది. మనకి ఇక్కడ డ్యాన్స్ ఫ్లాష్ అని ఎఫెక్ట్ ఉంటుంది మనకు, ఈ ఎఫెక్ట్. ఓకే, సో ఈ ఎఫెక్ట్ మనం అప్లై చేసుకోవాలి. ఒకవేళ ఈ ఎఫెక్ట్ ఇక్కడ దొరకకపోతే, ట్రెండింగ్లో మీకు కనిపించకపోతే ఇక్కడ మీకు లైట్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో ఇక్కడ లైట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. మనకు ఈ ఎఫెక్ట్ మనకు లైట్ ఎఫెక్ట్లో ఉంటుంది, ఇక్కడ డ్యాన్స్ ఫ్లాష్ అని. ఓకే, ఈ ఎఫెక్ట్ మనం అప్లై చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. అండ్ ఈ విధంగా ఈ ఎఫెక్ట్ అప్లై చేసుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్ మీద మళ్ళీ అడ్జస్ట్ అని ఆప్షన్ ఉంటుంది. అడ్జస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ స్పీడ్ ఉంటుంది. స్పీడ్ని కంప్లీట్గా ఇక్కడ 0 చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంటెన్సిటీ ఉంటుంది. ఇంటెన్సిటీని కూడా మొత్తం 0 చేసుకోవాలి. ఇంటెన్సిటీని 0 చేసుకున్న తర్వాత ఇక్కడ షార్ప్నెస్ ఉంటుంది. షార్ప్నెస్ని మీకు ఇక్కడ ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ షార్ప్నెస్ని తక్కువ చేస్తే మనకు వీడియోలో ఈ విధంగా క్వాలిటీ అనేది తగ్గిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ షార్ప్నెస్ని మీరు ఇక్కడ సింపుల్గా 90 వరకు, మ్యాక్సిమం ఇక్కడ 90 వరకు చేసుకోండి. 100% చేసుకోవద్దు, అంత క్వాలిటీ అనేది బాగుండదు. ఇక్కడ 80 నుంచి 90 వరకు ఈ రేంజ్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ రైట్ క్లిక్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని చివరి దాకా తీసుకురండి వీడియోకి. అయితే మనకి ఇక్కడ వీడియో క్వాలిటీ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. ఒక్కసారిగా మనకు వీడియో క్వాలిటీ అనేది 8K HDRలోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా జస్ట్ 1 క్లిక్లోనే మీ నార్మల్ వీడియోని 8Kలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.